గుడ్ మార్నింగ్. డాడీ హ్యాపీ బర్త్డే చెప్పవా? ఇది ఈ రోజే వచ్చిందా? హ్యాపీ బర్త్డే టు యు స్వీటీ. థాంక్యూ మమ్మీ. డాడీ ఇంకా చెప్పలేదు చూడు. మర్చిపోయానమ్మా. హ్యాపీ బర్త్డే టు యు. థాంక్యూ డాడీ. ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి. నాకు కథ చెప్పాలి, పాటలు పాడాలి, నాతోనే ఆడుకోవాలి. అలాగేనమ్మా. రాణి, డాడీ అలాగే అంటారు, కానీ మన ఇద్దరిని మాయ చేసి చల్లగా జారుకుంటారు. నేను వరల్లగా గుర్కొస్తే చెప్తాను, డాడీని ఎక్కడికి వెళ్ళని వద్దని. అప్పుడెందుకు వెళ్తారా? చంద్ర, చంద్ర ఎప్పుడు వచ్చా? చంద్ర, బాబుకి ఎలా ఉంది? చంద్ర, ఏమిటి బాబు? ఇంకెక్కడి బాబు అమ్మా? ఎంత ఘోరం జరిగింది. మీ ఆయన రానేలేదా? నా మీద మీకున్న జాలి ఆయనకుంటే చచ్చిపోయిన బిడ్డను వదిలి ఆయన్ని వెతుక్కుంటూ నేను రానక్కర్లేదు. అమ్మా, నా కోసం కాకపోయినా బాబుని మట్టిలో కలపడానికైనా వాడి నాన్నను ఒక్కసారి పంపించండి. అబ్బా, మీరు మరీ పసిపిల్లల కన్నా అన్యాయం అయిపోయారు. మా వారు ఎప్పుడు ఇంతే చంద్ర, మెత్తని మనసు. ఒకరి కష్టాలు చూసినా విన్నా ఓర్చుకోలేరు. ఏమండి, మీకు కాస్త ఇబ్బంది అయినా వెళ్ళి ఆ సత్యాన్ని వెంటనే ఇంటికి పంపండి. అలాగే పంపుతా. ఎక్కడికి మీరు వెళ్ళేది? ఎవరిని మీరు పంపేది? ఎందుకండి ఈ నాటకం? మీరు వేషం మార్చొచ్చు, భార్యని ఏం మార్చొచ్చు, కానీ మీ రక్తాన్ని మార్చుకోలేరు. కన్న బిడ్డ సావు బ్రతుకుల్లో ఉంటే ఒక్కసారి చూడటానికైనా రాలేకపోయారు. వాడు వెళ్ళిపోయాడు, కనీసం కడసారి చూపైనా చూసుకుని వాడికింత మట్టి ఏంటి? చంద్ర, ఏమిటి అంటున్నది? ఆయన ఎవరనుకున్నావు? ఈ ఎస్టేట్కి యజమాని, నాకు తాళి కట్టిన భర్త. ఈ తాళి కట్టింది కూడా ఈయనేనమ్మా. చంద్ర, నీకు నిజంగా మర్చిపోయినట్టుంది. బాబు పోవడంతో మతి భ్రమించి ఎవరెవరో తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు ఇంటికి వెళ్ళి నేను మీ ఆయన ఎక్కడున్నా వెతికించనక్కర్లేదమ్మా. కళ్ళెదుటిన మనిషిని నా వెంట పంపితే చాలు. కన్న బిడ్డ ఏటో దూరం అయ్యాడు, కట్టుకున్న భర్తను కూడా నాకు దూరం చేయకండి అమ్మా. మీ కాడు లే. ఆనాడు తప్పిపోయిన నా బిడ్డను నాకు దక్కించావని నీ మీద నాకు అభిమానం ఏర్పడింది. నువ్వు నా స్వంత మనిషి అనుకున్నాను. నీకు రుణపడ్డానని, ఆ రుణాన్ని ఎలాగైనా తీర్చుకోవాలని అనుకున్నాను. కానీ నువ్వు ఆ అభిమానాన్ని ఆసరా తీసుకొని ఇంత తెగిస్తావనుకోలేదు. ఈనాడు నా భర్తనే నీ భర్తను చెప్పడానికి సిద్ధమయ్యావంటే ఇంతకన్నా దురాశ ఇంకేమైనా ఉంటుందా? ఇది దురాశ కాదమ్మా, నా దురదృష్టం. భర్త కోసం సాటి ఆడదాన్ని బ్రతిమాలాల్సి వచ్చింది. భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, ఈయనే నా భర్త. కావాలంటే వారిని అడగండి. ఏమండి, వింటున్నారా? చంద్ర ఏమంటున్నదో వింటున్నారా? మాట్లాడరు. ఆమెకి ఏ విధమైన ఆందోళన కలగకూడదు, అప్సెట్ చేసేవేది జరగకూడదు. అలాంటివి జరిగితే మళ్ళీ ఆమె పిచ్చిదైపోవడమే కాదు, ప్రాణాపాయం కూడా. మాట్లాడరేమండి? లలిత, ఆవేశపడకు. బిడ్డను పోగొట్టుకున్న బాధలో ఏవేవో అంటుంది. ఆమె అన్నంత మాత్రం నేను ఆవిడ భర్త అవుతాను. ఏమన్నారు? మీరు నా భర్త కాదా? నువ్వెవరో నాకు తెలియదు, నిన్నెప్పుడూ చూడలేదు. నేనెవరో మీకు తెలీదా? నన్ను మీరెప్పుడూ చూడలేదా? ఏది, నా ముఖం చూసి చెప్పండి. మీ గుండె మీద చేయి వేసుకుని చెప్పండి. చచ్చిపోయిన మన బాబు మీద ఒట్టేసుకుని చెప్పండి. నేను మీ భార్యను కాదు. ఇప్పుడు నీకేం చెప్పినా ప్రయోజనం లేదు. నువ్వు వినే స్థితిలో లేవు. సృష్టిలో మనిషిని పోలిన మనుషుల్లోచ్చు. అందువల్లే నన్ను నీ భర్తగా అనుకుంటున్నావు. ఆ మాట వద్దు. మీ ఇష్టం. మీరెక్కడైనా ఉండండి. మీరింటికి రావద్దు. బాబును పూడ్చిపెట్టడానికి కూడా రావద్దు. కానీ నేను మీ భార్యని కాదని మాత్రం అనకండి. ఒకప్పుడు నా శీలం కాపాడడానికి మీ ప్రాణాలకు కూడా తెగించారు. ఈనాడు నా శీలం, మానం, మర్యాద మంట కలపడానికి మీరే సాహసించారు. నన్ను మీ భార్య కాదన్న తర్వాత నేను బ్రతకడం అనవసరం. వద్దండి, ఆ మాట మాత్రం అనొద్దు. లలిత, ఏమైంది? రంగనా, రంగనా, అయ్యా త్వరగా రేలు తీసుకురా. చంద్ర, ఒక ప్రాణం ఎటు పోయింది. మరో ప్రాణం పోవడానికి నువ్వు కారకురాలు కావద్దు. దయచేసి వెళ్ళు.
రంగన్న ఆయన తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపా. అక్కర్లేదు. నేను వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చాను, వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్ళగలను. కానీ ఒక్క మాట, మగవాడికి ఎంతమంది భార్యలైనా ఉండొచ్చు, ఆడదానికి మాత్రం ఒక్కడే భర్త. లలిత ఎలా ఉంది? చంద్ర ఏమైంది? వెళ్ళిపోయింది. ఏమండి, చంద్రకు మీకు ఎలాంటి సంబంధం లేదుగా. నన్ను మీరు అన్యాయం చేయరుగా. చెప్పండి, నా మీద ఒట్టేసి చెప్పండి. లలిత నీ మీద ఒట్టు. చంద్రకు నీ భర్తకు ఎటువంటి సంబంధం లేదు. నీ భర్త నిన్ను ఏనాటికి అన్యాయం చేయడు. నా మాట నమ్ముతాను. మిమ్మల్ని నమ్మకపోతే బ్రతకలేనండి. సరే లే, రెస్ట్ తీసుకో. బాస్, మీట్ మిస్టర్ సింగారాం సేట్. చాలా సంతోషం, చాలా సంతోషం. మిమ్మల్ని కలవడం మాది అదృష్టం. బాస్, మీది వాయిస్ టెలిఫోన్ లో వింటూ ఉంటే ఎంత తీపిగా ఉంది. లతా మంగేష్కర్ చెవులో పాడుతున్నట్లు ఉంది. అచ్చి బాత్, అచ్చి బాత్, అచ్చి బాత్. అరే రే, ఎంత చక్కని భవనం, ఎంత చక్కని భవనం. పెద్ద పెద్ద మంత్రులు ఉండవలసింది కదా ఇది. ప్రయాణం బాగా సాగిందా? బాగా టైర్ అయినట్టున్నారు. స్నానం అది చేసి రెస్ట్ తీసుకోండి. మా దగ్గర టర్కిష్ బాత్ స్పెషల్. అరే టర్కిష్ బాత్? అరే దాని మాట వినలేదు, మేము ఇంతవరకు జన్మలో చూడలేదు కదా. అందుకే మీరు తప్పకుండా చూడాలి. అచ్చి బాత్ ఒకసారి చూస్తే జీవితంలో ఎప్పుడు చూడండి. అచ్చి బాత్, అచ్చి బాత్. కళ్ళు జిగ్ 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 జిగ్. ఇది బాత్రూము కాదు, స్వర్గం. పోతే పోయింది హెడ్పడ్డకు. ఇది దేవతలు అనుభవించవలసింది కానీ ఇక మనుషులు అనుభవించవలసింది కాదు. చూడండి, ఇప్పుడు దయ్యమంటూ జిల్లున ఒక గ్యాస్ వదులుతాం. దాన్ని పీల్చారంటే 50 ఏళ్ల మనుషుల్లా 25 ఏళ్ల మనుషులుగా తయారవుతారు. అరే నాది 45 ఏళ్ళు అండి. అయితే 15 ఏళ్ల కుర్రలాగా తయారవుతారు. అరే రే రే, ఇది సమాచారం తెలిసి ఉంటే నాది బీబీని తీసుకొచ్చి ఉండేవాడిని. అరే బీబీ, నన్ను క్షమించురా. బెటర్ లక్ నెక్స్ట్ బర్త్. అచ్చి బాత్, అచ్చి బాత్. చూడండి సజ్జి, అటు ఇటు కదలకూడదు, మెదలకూడదు, కళ్ళు మూసుకునే ఉండాలి. అచ్చి బాత్. అరే 1 నిమిషం పిలిస్తే చాలు. 1 నిమిషము ఏమి కర్మ అండి, కావాలంటే 1 గంట పిలుస్తాను. నేను నీళ్లలో పడితే 1 గంటకు కానీ తెల్లను. ఉంచండి. టోపీ కానీ పెట్టే పట్టుకున్నావు, టోపీ కూడా పట్టుకో. ప్లీజ్. కళ్ళు మూసుకోండి. బాప్రే బాప్, ఇది స్నానం చేసేది కాదు, ప్రాణం తీసే గ్యాస్. బచావ్ బచావ్. రే ఉల్లు కా బచ్చా, తలుపు తీరా, తలుపు తీ. దర్వాజా ఖోలో, దర్వాజా ఖోలో. మేరా బేబీ. బంగారపు సేటు. అమ్మా, అయ్యగారికి టెలిగ్రామ్ వచ్చింది. డాడీ, మీకు టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామ్? ఇదిగోండి. ఎవరంటే ఆ చక్రం? అదే మన ఆడిటర్. లలిత, నేను వెంటనే బెంగళూరు వెళ్ళాలి. అదేంటి, మొన్ననే కదండి వెళ్ళొచ్చారు, పైగా పనంతా అయిపోయిందని చెప్పారు. మళ్ళీ ఏదో గొడవ చుట్టింది. అసలు మీకు గొడవ లేదు ఎప్పుడు చెప్పండి. సరే, నేను వస్తాను. నువ్వా? ఎటు డాక్టర్ చెకప్ రమ్మన్నారుగా. అవునవును, మర్చిపోయాను. పనులు పని అది అయిపోతుంది. అలాగే డాడీ, నేను వస్తాను. నువ్వు రాకుండానా?
నేను పనిచేస్తున్న హోటల్లోనే ఉంది. ఏం గురు, నువ్వు అర్జెంట్గా వచ్చేస్తే మన పని సక్సెస్. హలో చక్రం, కొంప ముచ్చవరా. ఇందాక నువ్వు మాట్లాడింది లలిత్తో. సత్యం గురు, నువ్వు అర్జెంట్గా రావాలి, లేకపోతే పెట్టి ఎగిరిపెట్టేట్టుంది. ఓకే? అలాగే వస్తాను. కానీ ఊరుకోమ్మ, అమ్మకేం పర్వాలేదు. ఇలా పట్ట, డాక్టర్ ఫోన్ చేస్తాను. జగదీశయ్య, ఆనంద్ మాట్లాడుతున్నానండి. ఓ ఆనంద్, ఎప్పుడొచ్చారా? జస్ట్ ఇప్పుడే వచ్చాం. లలిత పోస్టర్ పడిపోయింది, మీరు వెంటనే రావాలి. ఎస్ ఎస్, ఐఎమ్ స్టార్టింగ్. థ్యాంక్ యూ. సీత, ఆ కిట్టి తీసుకోమని అర్జెంట్గా బయటకు వెళ్ళాలి. సీత, నథింగ్ సీరియస్ మిస్టర్ ఆనంద్, కేవలం వీక్నెస్ వల్లే అనుకుంటాను. ఐ హోప్ షీ విల్ బి ఆల్ రైట్. సీత, నువ్వు ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూస్తూ ఉంటావు.